వారు కార్పొరేటర్లతో పాటు మిగిలిన వారు కూడా మా యొక్క అభివృద్ధిని చూసి ఇక్కడికే వస్తారని, తిరుపతిలో ఇక మీదట సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా భూమన కరుణాకర్ రెడ్డిలో మార్పు రావాలని, 50 డివిజన్లోని అభివృద్ధికి మా కార్పొరేటర్లు 100కు 100% సహకరిస్తారని, ఏది ఏమైనా డిప్యూటీ మేయర్ ఎన్నిక లాంఛనంగా జరిగిందని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి పథంలో ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలో అత్యున్నత స్థానంలో ఉంచుతున్నారని అన్నారు. అమరావతి, పోలవరం, విశాఖ ఉక్కు, అమరావతి పార్కు, ఇండస్ట్రియల్ కర్మాగారాలు ఏర్పాట్లు అభివృద్ధి చేయంగా ముందుకు వెళ్తున్నారని అన్నారు. 5 ఏళ్లలో 25 లక్షల ఉద్యోగాల కల్పనతో ధ్యేయంగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఒక్కటంటే ఒక్కటి అభివృద్ధి జరగలేదని, నదీ జలాలు ఉన్నా ఏమాత్రం ఉపయోగించుకున్న పాపాన పోలేదని అన్నారు. గత ప్రభుత్వ రోడ్ల అభివృద్ధి, ప్రస్తుత రోడ్ల అభివృద్ధి చూసుకుంటే ఏ మేరకు ఉన్నత స్థానానికి వెళ్లిందో ప్రభుత్వం తెలుస్తోందని అన్నారు. 13,324 గ్రామ సభలు నిర్వహించి 4,405 కోట్లు అభివృద్ధికి నిధులు మంజూరు చేశారని అన్నారు. కరుణాకర్ రెడ్డి ఇకనైనా నిజాలు మాట్లాడాలని నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నామని అన్నారు. దేవుడి మీద నమ్మకం పెట్టే ప్రజల మీద నమ్మకంతో మొత్తం కూడా నిజాలే మాట్లాడాలని అన్నారు. కరుణాకర్ రెడ్డి కుటుంబానికి రాజకీయ భవిష్యత్తు లేదని, మొట్టమొదటిగా వాళ్ళ అబ్బాయి నిలబడే అతి తక్కువ మెజారిటీతో గెలిచాడని అన్నారు. టీడీఆర్ బాండ్లతో కొన్ని కోట్ల రూపాయలు దోచుకున్నారని, గంజాయి లాంటి మాదక ద్రవ్యాలతో వేల కోట్లు సంపాదించారని అన్నారు. 7 కొండల మీద వెంకటేశ్వర స్వామి తిరుపతిలో పెద్ద ఎత్తున జనాభా అందరూ చూస్తూనే ఉన్నారని అన్నారు. 50 డివిజన్లోని అభివృద్ధికి మా కార్పొరేటర్లు 100కు 100% సహకరిస్తారని అన్నారు. ఏది ఏమైనా డిప్యూటీ మేయర్ ఎన్నిక లాంఛనంగా జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని జిల్లాకు ఆయన ఏదో శివాలయ మీటింగ్, శివరాత్రి మీటింగ్కి వస్తే ఆయన వచ్చి ఈడంత రాజకీయం చేస్తున్నాడు అనేసి ఆయన పైన అభాండాలు మోపుతాడు. ఆయన్ని కూడా దూషిస్తాడు. నీచుడు, నికృష్టుడు, మూర్ఖుడు, ఆ జిల్లా నుంచి వచ్చి ఈడ చేస్తూ ఉన్నాడు అనేసి. ఆయన ఏదో దైవ కార్యానికి వచ్చి మంచి చేయాలనేసి వస్తే ఆయన కూడా దూషిస్తాడు. నీకు ఇవన్నీ తగవు అనేసి కూడా ఇంకొకసారి తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా ఈరోజు నిన్న ఎన్నికవ్వాల్సిన ఆర్సీ మునికృష్ణ డిప్యూటీ మేయర్గా, ఏది ఏమైనా ఈరోజు ఎన్నో కుటిల ప్రయత్నాలు చేసి ఆయన గెలవాలనుకున్నాడు. పైన వెంకటేశ్వర స్వామి ఉన్నారు, ఇక్కడ కింద ప్రజలు ఉన్నారు. విజయం మరలా ఈరోజు కూడా విజయడానికి అత్యధిక మెజారిటీతో మా ఒకే ఒక్కడు గెలిచిన తెలుగుదేశం పార్టీలో కూటమి తరఫున ఈరోజు అందరూ కూడా చేరి ఆయన్ను ఉప మేయర్గా ఎన్నుకోవడం లాంఛనంగా జరిగింది. ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం, ఆయన్ను గౌరవిస్తున్నాం. ఆయన నేతృత్వంలో మన ఇప్పటికే ఉన్న మన ముద్రనారాయణ సోదరులు, ఆయన డిప్యూటీ మేయర్, ఆయన మంచి అనుభవం కలిగిన ఆర్సీ మునికృష్ణ గారు, ఇద్దరు డిప్యూటీ మేయర్ల సహాయ సహకారాలతో తిరుపతి అభివృద్ధికి ముఖ్యమంత్రి గారి కూడా మేమంతా కూడా అడిగి మీ అభివృద్ధికి నిధులు కూడా తీసుకొని వచ్చి 50 డివిజన్ల అభివృద్ధి చేయడానికి మేము ఒకటే కార్పొరేటర్లు అందరూ కూడా సహకరించారు. కార్పొరేటర్లకు తగిన గౌరవం కల్పించి కార్పొరేటర్లు మా పైన నమ్మకం పెట్టారు. ప్రతి కార్పొరేటర్కి వాళ్ళకి చేతులెత్తి నమస్కరిస్తున్నా.